బంగారం నచ్చని వాళ్ళు ఎవ్వరు ఉండరు. ఇక ముఖ్యంగా మహిళలకు కావచ్చు, తర్వాత ఇన్వెస్టర్లు కావచ్చు, డెఫినెట్‌గా బంగారం కొని పెట్టుకుంటారు. సో, ఈ మధ్య కాలంలో అమాతం లక్ష, లక్షన్నర వరకి బంగారం రేట్లు పెరగడం అనేది జరిగింది. సో, ఒక్కసారిగా పశ్చిమాసియా దేశాల యుద్ధాల కారణాలు కావచ్చు, తర్వాత రూపాయి బలపడడం కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే బంగారం రేట్ అనేది భారీగా తగ్గడం అనేది జరిగింది. మరి బంగారం తీసుకోవడం ఇదే సరైన సమయమా అంటే డెఫినెట్గా ఇంకొన్ని రోజులు ఆగితే తగ్గచ్చు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. లేదు ఇప్పుడు తగ్గింది కాబట్టి ఇప్పుడే కొనుక్కోవచ్చు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఇవి నరేంద్ర మోదీ గారు అయితే సంవత్సరం పాటు బంగారం లాంటి వస్తువులు కొనకపోవడమే మంచిది, అప్పుడు ఇంకా భారీగా తగ్గే అవకాశాలు ఉంటాయని చెప్పేసి నరేంద్ర మోదీ గారు కూడా ఈ మధ్య కాలంలో ఒక సందేశాన్ని ఇవ్వడం అనేది జరిగింది. సో ఈరోజు ప్రజెంట్ రేట్లు బంగారం ఏ విధంగా ఉన్నాయనేది చూసుకున్నట్టయితే బంగారం కొనుక్కునే వినియోగదారులకు సువర్ణ అవకాశం. ఈన్నాళ్ళు కొండెక్కిన పసిడి ధరలు మెల్లిమెల్లిగా సామాన్యుల అందుబాటులోకి వస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈరోజు బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. సో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 2780 రూపాయలు తగ్గి 1,40,130 ధర పలుకుతుంది. 3 రోజుల్లోనే పసిడి ధర ఏకంగా 7,850 మేర తగ్గడం విశేషం. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 2,550 రూపాయలు తగ్గి 1,28,450 రూపాయల ధర పలుకుతుంది. బంగారం ధరలు తగ్గిన వెండి ధరలు మాత్రం మార్కెట్లో స్థిరంగానే ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లో కేజీ వెండి 2,39,900 వద్ద విక్రయిస్తున్నారు. పైన పేర్కొన్న బులియన్ మార్కెట్ల ధరపై 3% జీఎస్టీ అదనంగా వినియోగదారుల పైన పడనుంది. సో 1,50,000 వరకు 24 క్యారెట్స్ గోల్డ్ 1,65,000 వరకు కూడా నిన్నమొన్నట్టు వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ 3 రోజుల్లోనే ఏకంగా దగ్గర 8,000 రూపాయలు తగ్గడంతో ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి ఇదే అనువైన సమయం అని చెప్పేసి కొంతమంది భారీగా కొంటున్నారు. కొంతమంది ఇంకొన్ని రోజులు ఆగితే 1,00,000 రూపాయల వరకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. మరీ 1,00,000 రూపాయలకైతే ఏం రాకపోవచ్చు. మేబీ 24 క్యారెట్ల గోల్డ్ 1,25,000 వరకు వచ్చే ఛాయిసెస్ ఉన్నాయంటున్నారు. ప్రజెంట్ అయితే 1,40,000 అంటే ఒక 15,000 రూపాయలు కూడా తగ్గే అవకాశం ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. చూడాలి మరి మార్కెట్లో, ఎందుకంటే గంటకి కూడా మారిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ రోజు మాత్రం 1,40,000 24 క్యారెట్స్ గోల్డ్, 1,28,000 22 క్యారెట్స్ గోల్డ్, 2,30,000 వరకు ఎండి రేట్లు అనేది ఉన్నాయని చెప్పేసి కూడా అసలు ఎండి రేట్లు అయితే ఏకంగా 3 లక్షల పైన కూడా వెళ్ళింది. ఏకంగా 70,000-80,000 కూడా ఈ మధ్య కాలంలో తగ్గడం అనేది కొనుక్కునే వారికి భారీ అవకాశం అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.